హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు మనం ఈ వీడియోలో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్నమాట. ఆర్పీజీ గ్రూప్ కి సంబంధించిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఇది. అలాగే కంపెనీ రైల్వేస్, సివిల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ అండ్ కేబుల్స్ లో కూడా ప్రెజెన్స్ ఉందన్నమాట. యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 30,161 crores ఉందండి. 300+ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో వరల్డ్ లోని 110+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. కంపెనీకి ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఏషియా అండ్ అమెరికా, సెంట్రల్ ఏషియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది ఉందన్నమాట. ఈ కంపెనీకి 10 సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. అల్యూమినియం కండక్టర్స్ కోసం ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ని సెటప్ చేయడం ద్వారా వడదోర కేబుల్ ప్లాంట్ లో ప్రొడక్షన్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేయాలని డిసైడ్ అయిందన్నమాట. క్యాపెక్స్ అనేది 60 crores పెడుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ 2025 Q1 లో కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక 10 crore క్యాపెక్స్ తో దుబాయ్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. అలాగే కంపెనీ ఈవీ ఛార్జింగ్ కేబుల్స్ అండ్ గ్రీన్ కేబుల్స్ ని కూడా డెవలప్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,545 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.82%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹13.50 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3,985 crores ఉంది. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేవి గ్రో అయ్యాయండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే మార్చ్ 2023లో 5,525 crores సేల్స్ పోస్ట్ చేసింది అండ్ మార్చ్ 2024లో 6,165 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 5% నుండి 6% కి పెరగడం జరిగింది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయ్యిందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే మార్చ్ 2023లో 72 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 152 crores పోస్ట్ చేసింది అనమాట. మోర్ ఓవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.88% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 10.90% నుండి 12.45% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 25.84% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.83% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹762 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ GE ఇండియా లిమిటెడ్ అండి. 100 years నుండి కూడా ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ట్రాన్స్ఫార్మర్స్, సర్క్యూట్ బ్రేక్అవుట్స్, స్విచ్ గేర్స్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, ఆటోమేషన్ ఎక్విప్మెంట్, డిజిటల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఒడిశా పవర్ ట్రాన్స్మిషన్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, జార్ఖండ్ ఊర్జా సంచారన్ నిగమ్ లిమిటెడ్, వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఉన్నాయన్నమాట. అండ్ కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,898 crores ఉంది. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.6%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹7.07 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 41.8 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో 914 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 839 crores, మార్చ్ 2023లో 703 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే బాగా పెరిగిందండి. 4% నుండి 12% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 15 crores లాస్ ని పోస్ట్ చేస్తే 2024 మార్చిలో 66 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. కంపెనీలో 75% ఉంది అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.69% నుండి 1.20% కి పెరిగింది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 16.11% నుండి 15.84% కి తగ్గింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.96% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,285 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 203% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 574% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కల్పతరు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది గ్లోబల్ ఈపీసీ ప్లేయర్. ఇది పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్, రైల్వే అండ్ బయోమాస్ బేస్డ్ పవర్ జనరేషన్ చేస్తుందన్నమాట. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో 2 టవర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఆపరేట్ చేస్తుంది. ప్రెసెంట్లీ కంపెనీ 2 బయోమాస్ బేస్డ్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. 30+ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో 70 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది కంపెనీకి. డిసెంబర్ 2023కి కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి 51,753 crores ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది 25% ఉందన్నమాట.
ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,737 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 13.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹31.40 ఉంది. బట్ కంపెనీకి డెట్ అనేది హెవీగా ఉంది. 4,009 crores ఉందండి. అండ్ కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ 5,971 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్లో 4,896 crores, మార్చ్ 2023లో 4,882 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ 7% నుండి 8%కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024లో 169 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2023లో 140 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్లో 144 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. అండ్ మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 40.59% ఉంటే ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 8.17% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది ఈ కంపెనీలో 43.64%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.60% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,210 దగ్గర ట్రేడ్ అవుతుందంటే లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 130% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టొరెంట్ పవర్ అండి. ఇది ఇండియాలోనే లీడింగ్ ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ కంపెనీ అన్నమాట. ఇది పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఆపరేషన్స్ చేస్తుంది అనమాట. ఈ 4 స్టేట్స్ లో ఈ కంపెనీ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అలాగే సోలార్ అండ్ విండ్ ఫార్మ్స్ అండ్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ని ఆపరేట్ చేస్తుంది. కంపెనీకి గుజరాత్ లో స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ అనేది ఉందన్నమాట. కంపెనీ ఓవర్ 40 lakh కస్టమర్స్ కి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,713 crores ఉందండి. ROCE 15.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.9%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹38.10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 11,632 crores ఉందన్నమాట. కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్లో కంపెనీ 6,529 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 క్వార్టర్లో 6,366 crores, మార్చ్ 2023లో 6,038 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18% నుండి 17%కి తగ్గడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 484 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 447 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీగ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్లో కంపెనీ 374 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. అండ్ మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.56% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.40%, డిఐ షేర్ హోల్డింగ్ 21.47% అండ్ గవర్నమెంట్ 1.47%, పబ్లిక్ కి 17.10% స్టేక్ ఉంది. ఈ కంపెనీ షేర్ ₹1,439 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 159% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చేస్తున్న స్టాక్స్ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.